అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. మీరు రేషన్ కార్డుదారులా? ప్రతి నెల రేషన్ తీసుకుంటున్నాం కదా, మనకేందులేని ధైర్యంగా ఉన్నారా? అయితే మీరు పప్పులో కాలిసినట్లే. ప్రతి నెల రేషన్ తీసుకుంటున్నా తీసుకోకపోయినా రేషన్ కార్డుదారులు అయితే మాత్రం తప్పనిసరిగా రేషన్ కార్డు ఈకేవైసీ పూర్తి చేయాల్సిందే. రేషన్ కార్డు ఈకేవైసీ గడువు ఈ నెలాఖరుతో ముగియనుంది. ఒకవేళ మీరు ఈకేవైసీ చేయించుకోవడం మర్చారా, అంతే సంగతులు. మీ రేషన్ కార్డు రద్దయ్యే అవకాశం లేకపోలేదు. తెలంగాణ వ్యాప్తంగా రేషన్ కార్డు ఈకేవైసీ ప్రక్రియ గడువు ఫిబ్రవరి 29తో ముగుస్తోంది. అర్హులకే రేషన్ అందించి బోగస్ కార్డులు తొలగింపుకు కేంద్రం ఆదేశాలతో తెలంగాణ ప్రభుత్వం ఈకేవైసీ ప్రక్రియ చేపట్టింది. తొలుత జనవరి 31 వరకు గడువు ఇవ్వగా అనంతరం ఆ గడువును ఫిబ్రవరి నెలాఖరు వరకు పొడిగించింది కేంద్రం. దీంతో రేషన్ కార్డుదారులు ఎవరైనా ఈకేవైసీ పూర్తి చేయకపోతే త్వరగా చేసుకోవాలంటూ అధికారులు చెబుతున్నారు. తెలంగాణలో ఇప్పటి వరకు దాదాపు 80% మంది రేషన్ కార్డు ఈకేవైసీ పూర్తి చేసుకున్నారు. ఇంకా 20% మంది ఈకేవైసీ చేయించుకోవాల్సి ఉంది. కార్డుదారులు రేషన్ షాపుల్లో వేలిముద్రలు వేసి ఈకేవైసీ పూర్తి చేయాల్సి ఉంటుంది. రేషన్ కార్డును ఆధార్తో లింక్ చేస్తారు. అనంతరం ఈకేవైసీ పూర్తి చేసినట్లు ఈ పోస్ట్ మిషన్ నుంచి రసీదు వస్తుంది. రేషన్ కార్డు కలిగిన వాళ్ళు రాష్ట్రంలో ఏ రేషన్ షాప్ నుంచైనా ఈకేవైసీ పూర్తి చేయవచ్చు. కుటుంబ సభ్యులందరూ ఒకేసారి వెళ్ళి వేలిముద్రలు వేయాల్సిన అవసరం లేదు. ఎప్పుడైనా ఎక్కడైనా రేషన్ కార్డు నెంబర్ ద్వారా ఈకేవైసీ పూర్తి చేయవచ్చంటూ అధికారులు చెబుతున్నారు. ఫిబ్రవరి నెలాఖరులోపు 100% ఈకేవైసీ పూర్తి చేసుకునేలా చూడాలని పౌర సరఫరాల శాఖ అధికారులకు ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చింది. మరణించిన వారు, పెళ్లి చేసుకొని మరో ప్రాంతానికి వెళ్ళిన వాళ్ళు, ప్రభుత్వ ఉద్యోగాలు పొందిన వారి పేర్లను రేషన్ కార్డులోంచి తొలగించని కారణంగా అనర్హులు రేషన్ తీసుకుంటున్నారు. దీంతో ప్రభుత్వం ఈకేవైసీ ప్రక్రియను చేపట్టింది. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.